సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఫోటో? ఫోటోగ్రాఫర్. నేను ఫోటోగ్రాఫర్, మనోడు ఫోటోగ్రాఫర్. అలా ఫోటోలు తీసుకుంటుండేవాడిని, ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు తీస్తున్నాను. మీ అందరూ ఎక్కడ కూర్చొని చూస్తుంటే నేను నిన్న మనోడు చూస్తాను. ఈ మనోడు ఎప్పుడు ఎలా తయారవుతారు ఎక్కడికి వెళ్ళేసి. అలాంటి ఇక్కడికి నేను వచ్చాను అంటే దాని కారణం తల్లిదండ్రులు లేకుండా మన భూమి పట్టడం, అప్లైనర్ లేకుండా మనం ఇష్టం పట్టడం. సో మరి ఈ లైట్ ఆఫ్ చేసి ఈ లైట్ ఆఫ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఈరోజు వెస్టేజ్లో నేను పుట్టాను అంటే నా కారణం నా బెస్ట్ ఫ్రెండ్ శంకర్ గారు. సో మరి బిజినెస్లోకి రావడానికి కారణం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాదు, తెలిసి తెలియక అందరిలాగే నేను వచ్చాను. కానీ ఒక చిన్నప్పుడు కలిసి తిరిగాము, కలిసి చదువుకున్నాం, కలిసి పక్కపక్కన ఇంట్లో ఉన్నాం ఒకే ఒక కారణం చేత. ఒకవేళ శంకర్ ఫ్రెండ్ లేకపోతే, శంకర్ ఫ్రెండ్ లేకపోతే నేను ఇందులో ఉండకపోవచ్చు. ఎందుకంటే తన లిస్ట్లో నేను వచ్చాను. తన వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మహేష్ పీవీని కలవాలని నన్ను సెలెక్ట్ చేసుకొని మరి వెస్టేజ్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన ఒక కార్పెంటర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ఒక 1000 రూపీస్ మాత్రమే తను చెక్ ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో నా దగ్గరికి వచ్చి ఈ ప్లాన్ చెప్పడానికి మీరు చెప్తున్నప్పుడు నా మైండ్ ఎలా ఉండేదంటే నాకు అవసరం లేదు వెస్టేజ్. ఎందుకంటే నా దగ్గర ఒక 10 మంది చక్కగా డిజైనర్, నేను ఫోటోగ్రాఫర్ అంటాను, ఫోటోగ్రాఫర్ కాదు నేను డిజైనర్ అనమాట. చక్కగా ఒక ఏసీలో కూర్చొని చక్కగా ఫోటోగ్రఫీ డిజైనింగ్ అన్ని చేసుకుంటుండే నాకు వెస్టేజ్ అవసరం అంటే నాకు అసలు అవసరం లేదు. కానీ కేవలం మనం ఆశించి ఒక వ్యక్తి వచ్చాడు వెస్టేజ్లో. వెస్టేజ్లోకి వచ్చాక తెలుస్తుంది మన కోసం వచ్చి. వెస్టేజ్లోకి ఎవరైనా మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని చాలా చిన్నచూపు చూస్తాం. నేను శంకర్ చిన్నచూపు చూడడం కానీ నన్ను ఏదో కోరుకుని వచ్చాడు. సో అలా వచ్చి ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత అందరిలాగే నేను తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ లో నిన్న మనకి నాగరాజ్ సార్ చెప్పారు ప్రోడక్ట్ గురించి చెప్పారు కదా, డబ్బు లేని ఉందేమో కానీ కరెక్టా? ఎస్, నాకు బిజినెస్ లో కనెక్ట్ చేయడానికి కారణం అలోవెరా. బిజినెస్ లోకి ఎలాగైనా రావచ్చు కానీ అందుకే యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అంటారు. ఈ ప్రొడక్ట్ వాడకపోయి ఉంటే శంకర్కి నేను ఐడియా అవుతుంది కానీ ప్రొడక్ట్ వాడుతుంది కానీ ఇక్కడ నిల్చోబోతున్నాను. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయిందో ఈ ప్రాబ్లంకి క్లియర్ అవ్వడానికి కేవలం 25 రోజులు పట్టింది. కానీ దానికి ముందు నా గ్యాస్ట్రిక్ అనేది 1.5 year ప్రాబ్లం ఉండేది. 1.5 year నుంచి కూడా ప్యాంట్ ఏదైతే ఉండేదో షీట్స్ మెయింటైన్ చేసాడు ఎప్పుడు మనం. అలాంటి ఆ మెడిసిన్ 1.5 year వాడడం తగ్గింది. కేవలం 25 days లో నాకు తగ్గింది. ఏ ప్రోడక్ట్? ఏ ప్రాబ్లమ్? అలోవెరా. సో నా ఫ్రెండ్ నాకు మంచి చేశాడా లేదా? కరెక్టేనా? ఎస్. సో అదేవిధంగా నెక్స్ట్ మరి ఈ బిజినెస్ లో నాకు ఎవరు కూడా మన పక్కన ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు మన పక్కన ఉండరు. ఉండాలి అనుకుంటే నువ్వు ఎదగలేవు. పక్కన ఉండాలి అంటే ఈరోజు నా ఫ్రెండ్ నేను జాయిన్ చేసి తను వెళ్ళిపోయాడు. నాకు ఆయనకి 300 కిలోమీటర్ల దూరం. ఈ 300 కిలోమీటర్ల దూరం అయినా సరే ఫాలో చేయడానికి ఒక మెంటర్ ఉండాలి. కాబట్టి నా అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే నేను హెడ్ ఆఫీస్ దగ్గర పక్కన ఉంటాను. మన గ్రేట్ మెంటర్ ఎవరు? సాహు గారు. ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే ఆయనకి 23 సార్లు ట్రై చేశాను. మా అందరూ ఇక్కడ మీ అందరూ ఉంటారు, నేను కూడా అనుకునేవాడిని. మా ఫ్రెండ్ చెప్పాడు వెళ్దాం చూద్దాం అనుకున్నాను. కానీ 2 times వస్తానని నేను రావడం మరి సార్. ఆఖరికి ఒకసారి నేను తెలిసిన తర్వాత ఆయన ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత నాకు ఇమీడియట్ కనెక్ట్ అయ్యి 100 PV 100 PV ప్రోడక్ట్ వాడాను. ఈ 100 PV ఎప్పుడైతే వాడానో సార్ ఇప్పుడు ఒకటే చెప్తాను, ఇంకేం లేదు. నాతో 1-to-1 రాలేదు, నాతో హోమ్ మీటింగ్ రాలేదు. సార్ పలానా దగ్గర మీటింగ్ ఉంది, పలానా దగ్గర మీటింగ్ ఉంది, పలానా దగ్గర మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళడం నా పని. అంటే ఫాలోఅప్ అంటే మనల్గా తిరగడం కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో అలా నన్ను ఈ ఫాలోఅప్ చేసి బిజినెస్ లో ముందుకు తీసుకొచ్చారు. సో అదేవిధంగా మరి బిజినెస్ లో మేము కనెక్ట్ అవ్వడానికి నిలబడడానికి కారణం ప్రోడక్ట్ ఏంటండి? వచ్చి రాగానే లక్షలు రావు, వచ్చి రాగానే కాలు రావు, వచ్చి రాగానే వచ్చేది ఏంటంటే ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని పరిచయం చేస్తే మనం అప్లై అయితే ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని రిజల్ట్ చూసి మనం వాడతాం. ఎప్పుడైతే 100 PV నేను వాడాను, 100 PV నాకు వచ్చిన ఫస్ట్ మంత్ అంతా చెక్ 312 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ అంటే ఎక్కువ కాదు. కానీ మన పాతకాలంలో ఫోన్ పే స్టార్టింగ్ ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు రామ్గఢ్ సార్ ఇక్కడ ఒకసారి గట్టిగా మన పులి గట్టిగా రామ్గఢ్ గారు
ఓకే. సో ఎందుకు మాట చెప్పారంటే ఇప్పుడు రామ్కోటి గారికి నేను 10,000 ఫోన్పే చేశాను. రామ్కోటి గారికి నేను 10,000 ఫోన్పే చేస్తే నాకు వచ్చింది 10 రూపాయలు. వెళ్ళింది ఎక్కువ, వచ్చింది ఎక్కువ. వెళ్ళింది ఎక్కువ, వచ్చింది ఎక్కువ. మనందరి ఫీలింగ్ ఏంటంటే నాకు 10,000 నేను కొట్టాను, నాకు వచ్చిన 10 రూపాయలు అయితే ఈ 10 రూపాయలు గీరుకొని సంతోషపడే గుర్తుందా? గుర్తుందా లేదా? కాన్సెప్ట్ ఏం లేదు. ఇక్కడ ప్రొడక్ట్ కొడితే నాకు వెనక్కి వచ్చింది ఎంత? ఏది ఎక్కువ? వెస్టేజ్ వచ్చింది ఎక్కువ, కానీ జనాలకు తక్కువగా కనిపిస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏదైనా ఎక్కువే కదా. సో నాకు ఆ ఇన్కమ్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 100 PV మీ ఇక్కడ ఉన్న ఎవరైనా సరే 100 PV దాటి చేయండి తప్పించి 100 PV తక్కువ చేయకండి. ఈ ప్రొడక్ట్ కోసం తెలియాలంటే 100% ప్రొడక్ట్ యూజ్ అవ్వాలి. ఏంటంటే 100% ప్రొడక్ట్ యూజ్ అవ్వాలి. మరి ఆ ప్రొడక్ట్ వాడుతూ ఇప్పుడు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయిందా? ఇప్పుడు నాకు మాట అడుగుతా చెప్పండి, అదే ప్రాబ్లం మనకి ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉంది ప్రాబ్లం, చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు. ఆయన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడతాడు, చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు. నా ఫ్రెండ్ నాకు ప్రొడక్ట్ వాడమని చెప్పారు, కానీ రిజల్ట్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఆయనకు తగ్గింది, ఈయన తగ్గింది, ఈయన తగ్గింది, ఈయన తగ్గింది. ఇప్పుడు ఈ అవకాశం ఎలాగైనా రాని కానీ మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తాం లేదా? నేను ఇంకొకరి ద్వారా హెల్ప్ పొందాను, మరొకరికి హెల్ప్ అందిస్తాను. ఈ పని చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉందంటే ఎంత? 1,64,962 లక్షలు వెళ్ళి ఇక్కడ నేను గుర్తుపెట్టుకోండి. 314 రూపాయలు అనేది చిన్న ఇన్కమే, కానీ అది పెద్దదే కదా. కానీ అది ఎన్ని వచ్చిందా? వెంటనే రాలేదు. సో కాబట్టి ఇక్కడ నా ఫ్రెండ్ నాకు అవకాశం ఇచ్చింది మంచిదా కాదా? మంచిది. మంచిదా కాదా? నా ఫ్రెండ్ నాకు మంచి అవకాశం ఇస్తే నీకు ఇక్కడ బతిమలాడుకొని 2 days 3 days నా కోసం ఒక్కసారి నాకు పిలిచాడు కదా, మీ పక్కన కూర్చోవాలి, ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. అలా థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే అవకాశం వచ్చినప్పుడు తెలియదు దాని విలువ, ఏడాది వచ్చినప్పుడు తెలుస్తుంది దాని విలువ. మీరు ఈరోజు మీకు చెప్పే పాయింట్ ఒకటే, నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే ఎవరండి ఇలా పూలేసి ఇలా ఎత్తుకొని ఇలా ఫోటో తీసి ఇన్ని చేస్తున్నారంటే అలాంటి అవకాశం మనం చేతికొస్తే దాన్ని మనం ఎలా తీసుకుంటామని పాయింట్. సో మరి ఇలాంటి ఇన్కమ్ చూసుకుంటూ ఈ రోజు బిజినెస్ ద్వారా ఒక బుల్లి కాదు దీనికి ఒక ఇష్టం ఉంది. నేను ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎండకి వానకి ఏమవుతుందంటే ఎక్కువ ఎండైనా ఎక్కువ వర్షమైనా బండి మీద నానిపోతుంటాం. అలాంటప్పుడు ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ జెల్ కార్ కొనుక్కుంటే చాలా ఉంటుంది. నా డ్రీమ్ ఏది జెల్ కార్, కానీ దేవుడు డ్రీమ్ ఏంటి? ఓలా కారు, కొత్త కారు, 10 లక్షల రూపాయల కారు. అంటే మనం అన్నీ కూడా చిన్న చిన్న కళలతో బతుకుతూ ఉంటాం. సెకండ్ హ్యాండ్ ఫ్రీగా వచ్చేది, బస్ ఫ్రీలు వేరు ఉంటాయి కదా. సో ఇది ఫ్రీగా వచ్చిందా లేదా? ఎస్. దీంతో పాటు ఇప్పుడు ఫోటోలు అంతా తీసుకోవడం పక్కన వాయిస్ ఎంతమంది పడతారు? అలాగే పడతా ఉంటారు, అందరూ పడతా ఉంటారు. ఈరోజు మన ఫోటో ఒక బుక్లో వచ్చి అది ప్రపంచం మొత్తం తిరుగుతుందంటే గ్రేటా కదా. ఎన్నో 100 మంది ఫోటోలు తీసుకొని ఎన్నో 50 ఫోటోలు తీసుకొని ఆ ఫోటో ఎవరింట్లో ఉండదు, కానీ ఈరోజు ఆ బుక్లో ఉంది. గ్రేటే కదా. ఎస్, అందరికీ అవకాశం ఉంది. సో అదే విధంగా చూసుకుంటే బిజినెస్ లో మరి ఈ ఇయర్లోనే 2 ట్రిప్స్ వెళ్ళాను. రీసెంట్లీ అంటే ఫిబ్రవరిలో వెళ్ళింది ఏంటంటే దుబాయ్ ట్రిప్. ఆ దుబాయ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అసలు అవన్నీ చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే నా కుటుంబంలో ఎవరు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కలేదు, అదేవిధంగా ఇతర దేశానికి వెళ్ళలేదు. అక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, డాక్టర్ ఉండదు కదా, ఎవరన్నా ఒకరి పోతాడు, 2 పోతాడు. 1100 మంది వచ్చారు దుబాయ్కి, 1100 మంది వచ్చారు. 1100 మంది వచ్చి ఎంత అద్భుతమైన ప్రాంతం కల్పించిన వెస్టేజ్ గ్రేటే కదా. ఎస్. సో అదే విధంగా మరి బిజినెస్ ద్వారా ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పచ్చలేదు గట్టిగా చెప్పండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, ఎదగడానికి మనకి ఎంతమంది సపోర్ట్ ఇస్తారు, అవకాశం ఇస్తారు, ప్రతి ఒక్కరికి మనం రుణపడాల్సింది.
చేయాలి కదా. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫోటో బాగుందా, ఆ ఫోటో బాగుందా? ఈ ఫోటో బాగుంది. ఏ ఫోటో బాగుంది? ఇది బాగాలేదా? బాగాలేదు. కదా ఏంటి ఇటులో వచ్చిందా? ఇక్కడ కెమెరా పట్టుకొని ఫోటో తీసుకుంటుంటే వాడిని ఎట్లా మార్చారంటే గ్రేటే కదా. సూపర్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కంపెనీ స్లోగన్ ఏంటి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నా స్లోగన్ ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ సెట్స్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్స్. సో ఫోటోగ్రాఫర్ ఉంటే బాగుందా, బిజినెస్ మ్యాన్ ఉంటే బాగుందా? బిజినెస్ మ్యాన్. సో మన ఫోటోగ్రాఫర్ నుంచి బిజినెస్ మ్యాన్ వచ్చినప్పుడు నా తోటి ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకునేవారు, చేసేవారు, అన్నీ నేను పట్టించుకోలేదు కంటే పట్టించుకున్నది ఇక్కడ ఉంటారా? ఎస్. ఈ రోజు నా మైండ్ సెట్ మార్చుకున్నాను. మరి ఈ రోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నిన్నటి నుంచి ప్రతి లీడర్ కూడా బెస్ట్ ఇవ్వాలి వాళ్ళు మొత్తం రండి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడారు. అవునా కదా? ఇక్కడ రెండు స్పాంజెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది కదా, వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది, పోతుంది. ఆడేమైంది? నేర్చుకుంటుంది. అర్థం ఇప్పుడే స్టాక్ అయింది. ఆ రెండింటిలో నేను ఏమంటానంటే, మీకు అర్థమైంది ఏంటంటే, నిన్నటి నుంచి విన్నదంతా ఇట్లా వదిలేసుకుందామా, పీల్చుకుందాం. డబ్బులు ఎక్కువయ్యి ఖాళీగా ఉంటే మనం ఇక్కడ రాలే. ఎందుకు వచ్చామంటే ఏదో ఒకటి నేర్చుకొని వెళ్దాం. అవునా కదా? నేర్చుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళాలంటే ఈ రోజు మీరు ప్రతి ఒక్క మనిషి తాలూకా సబ్జెక్ట్ తీసుకోండి, ఎవరికి ఏది నచ్చితే తీసుకొని వాడుకోండి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే అర్థం చేసుకోండి. ఏంటది? దీన్ని వదిలేయకూడదు, అర్థం చేసుకుంటే మనం కూడా ఉండొచ్చు. ఉండదా లేదా? ఎస్. మరి వెస్టేజ్ అనే దాంట్లో డబ్బులు పెట్టుబడుందా? డబ్బులు పెట్టుబడలేదు. ఏదైనా కొన్ని పెట్టుబడుతుందంటే అన్ని ఫ్రీనే, అన్ని నోనే కదా. ఎవరైనా చెప్పారా రిజిస్ట్రేషన్ కానీ దేనికన్నా డబ్బులు కట్టాలంటే ఏది రూపాయి కూడా లేదు. సో దాంతోపాటు ఈరోజు ప్రతి నెల వ్యక్తి కావచ్చు 100 పీవీ కొనుక్కున్నాను. నేను జాయిన్ అయిన దాని నుంచి ఈ రోజు వరకు నా పీవీ ఎప్పుడు కూడా 100 దాటే ఉంటుంది, కానీ 100 లోపల. సో మరి అది చేసుకుంటే ఈ 100 పీవీ అనేది ఎందుకంటే 100 పీవీ అంటే మీ 100 పీవీ నువ్వు ఎప్పుడైతే నాయకులు చేస్తావో నీ కింద వాళ్ళందరూ చేస్తావు. ఈరోజు అలా చేసుకుంటూ ముందుకున్నాను. ఈరోజు నాకు క్వశ్చన్ అడుగుతా, నెలకు ₹1,00,000 సంపాదించడం బయట సులువా? బయట కాదు. అడుగుతా ఒక్కసారి, ఈ రూమ్ లో ₹1,00,000 పైన సంపాదించడం ఎంతమంది చేద్దాం? పైకి ఈ రూమ్ లో ₹1,00,000 పైన సంపాదించడం ఎంతమంది ఉన్నారు? ఒకసారి పైకి చేద్దాం. పైకి ఒకసారి నిల్చోండి, ఒకసారి నిల్చోండి, ఒకసారి ప్లీజ్. ఒకసారి 1 2 3 4 5 6 600 పైన ఉంటే కేవలం 6 7 10 మంది ఉన్నారంటే మనం ఎంత ఎనకుండా ఆలోచించండి. అదా? అవునా కదా? వెస్టేజ్ ₹1,00,000 పైన సంపాదించాలి. వెస్టేజ్లో ₹1,00,000 చూడండి, నేను అందరూ రాలండి. అంటే బయట ₹1,00,000 సంపాదించడం చాలా కష్టం. ఇక్కడ మన గ్రేట్ లీడర్ రాంపేట్ గారు సరే మీరు జాబ్లో జాయిన్ అయింది ఇప్పుడు 92 ఫస్ట్ మంత్ అంటే ఎంత? 9,000. ఇప్పుడు హైయెస్ట్ మీకు జాబ్లో శాలరీ ఎంత? 1,14,000. ఓకే, వెస్టేజ్లో జాయిన్ అయ్యి 36 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడ జాబ్లో వెస్టేజ్లో ఫస్ట్ మంత్ ఎంత? ₹91. హైయెస్ట్ ఎంత? 3,75,000. ఎంత కాలం పడుతుంది? జస్ట్ 7 సంవత్సరాల్లో 4 లక్షలు చెప్పారంటే గ్రేటే కదా. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనకి చాలా సింపుల్ ప్లాన్ ఇచ్చి ఒక ఆలోచన వెతుక్కోండి నీలాగా ఉంటే అంటున్నారు. ఏంటంటే మన దాంట్లో కాదు వెతుక్కుంటే చాలా ₹1,00,000 తీసుకొచ్చే ఒక ప్లాన్ ఇచ్చారు. ఈ ప్లాన్తో పాటు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 100 పీవీ పెట్టే కదా, ఈ 100 పీవీ కూడా ప్రతి నెల తీసుకుంటే చాలా మంది అనుకుంటారు నాకు లాస్ట్ మంత్ కొన్నాయి ఉండిపోయినాయి, మాకు ఎవరు కొనట్లేదు, ఎవరు చేయలేదు.
ఇప్పుడు 100 PV ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్ లేడీస్ వేస్ట్ ప్రోడక్ట్ ఒకటి చెప్పండి. ఒకటి ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునేది వరకు ఇక్కడ నాకు అవసరం లేని ప్రోడక్ట్ ఒకటి చెప్పండి. లేదు కదా జెంట్స్ ఉందా? ఈ పని చేస్తూ ఉంటూ చెప్తూ పోతే 1,00,000 వస్తుంది అన్నప్పుడు చాలా ఈజీ కదా. ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు నేను అసలు మ్యాటర్కి వచ్చాను. చదవండి. అంటే మహేష్ సార్ స్టేజ్ మీద ఎక్కితే కొన్ని మాటలు వచ్చేస్తుంటాయి. మనోభావాలు అదేదో ఫీలింగ్ వచ్చేస్తాయి కదా. నేను అడిగినాను ఉన్నదానికి మాట్లాడినా సెన్సార్లు కావాలి. అది అందుకని మామూలు రెడీ అంటే ఫ్రీగా మాట్లాడాలి. బూతులు వచ్చేస్తుంటారు ఒకసారి. అంటే సెన్సార్ ఉండదు. ఎందుకు మాట్లాడితే బూతులు ఏం కాదండి. సినిమాలు వస్తే తీసుకుంటే కానీ డైరెక్ట్గా ఎవరికి మాట్లాడితే వినోదం. ఉన్నదన్నట్టు మాట్లాడితే అప్పుడు ఇది అర్థమవుతుంది. ఈ రోజు 100% మాట్లాడాలంటే ఈ బిజినెస్ కావాల్సిందండి లీడర్షిప్. ఏం కావాలి? లీడర్షిప్ అని ఎందుకంటారంటే ఆ క్లాస్ లో ఉన్న షిప్ ఉంది కదా, అది మన టీం. ఆ టీం నడిపించే లీడర్ ఎవరు? మనం. మరి దానికి కావాల్సిన క్వాలిటీస్ కావాలి కదా. ఈ రోజు నిన్నటి నుంచి జరిగిన సెషన్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం నాకు ఇచ్చింది లీడర్షిప్. మరి ఈ లీడర్షిప్ లో ఎవరు ఎలా ఉంటే సక్సెస్ అవుతారు అనే దాని మీద మాట్లాడుతూ మరి క్వాలిటీ లీడర్షిప్ కోసం మనం మాట్లాడుకుందాం. ముందుగా సార్ డాక్యుమెంట్ ఒకసారి వీడియో చూద్దాం. వస్తుంది సౌండ్ రావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు నేను ఎవరు చేసి గీతలు చదివినా వాళ్ళ భవిష్యత్తు 100% కరెక్ట్గానే చెప్పేవాడు. వాళ్ళలో 99% నేను చెప్పింది నమ్ముతారు, పాటిస్తారు. ఆ మిగిలిన 1% వాళ్లకు నచ్చింది చేస్తారు. వాళ్ళ రాత వాళ్ళే రాస్తారు. ఆ 1% మనుషుల్ని నేను ఎప్పుడు చూడను. ఈ ప్రపంచం అంతా నడిపించేది ఆ 1%. మనం చరిత్రలో చెప్పుకునే కథలన్నీ వాళ్ళవే. ఆ ఒక్కరి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? నాకు తెలుసు, అందుకే ఇక్కడ ఉన్నాం. ఒక్కొక్కరిని ఎంతమంది ఫాలో చేస్తుంటారు, ఎంతమందికి ఐడియా చేసుకుంటారు, కానీ కేవలం ఒకరిద్దరే అర్థం చేసుకుంటున్నాం. అవునే కదా. మనం ఉన్న బెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మన పేరు ప్రపంచం తెలుస్తుంది. మనం ప్రపంచం తెలుస్తున్నాం అంటే రూపాయి పెట్టుబడి లేకుండా మనకు అంత వాల్యూ ఇచ్చిందంటే గ్రేటర్ స్పెషల్ కదా. ఈ రోజు నేనేమన్నానంటే స్పెషల్ గా బ్రతకాలి, స్పెషల్ గా ఉండాలి, మనం అనుకుంటే ఒక ఐడెంటిటీ కావాలి అంటే ఆ ఉండకూడదు, తేడా గుంపులో ఉండకూడదు. మరి ఈరోజు నేను అంటున్నది ఏంటంటే నేను ఆ ఒక్క పర్సన్లో ఉండాలని మీరు ఎవరెవరు అనుకుంటారు? మీ అందరూ ఒకటే. సో ఒకటి అనుకోవాలంటే ఈరోజు జాబ్ లైఫ్, జాబు లైఫ్ అక్కడ తెలుగులో పదం చదవండి. తోలుబాబులో అంటే తెలుసా? ఎట్టి తాడిస్తారు కదా, ఎట్టి తాడిస్తారు కదా. తోలుబాబులో జాబ్ ఎందుకు ఉంటున్నానంటే ఎంత పెద్ద జాబ్ అయినా ఒకరి కింద మనం పనిచేస్తాం. అవునా కదా. వాడు ఏం చేస్తారంటే మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎంత ఇవ్వాలి, ఎంత కావాలి, సెలవు కావాలి, ఏది కావాలంటే ఎవరి దగ్గర ఉంటుంది? ఈ తోలుబాబులో అంటే మనం ఉండమనేదా? ఇలా జాబ్ అనే లైఫ్ నుంచి ఇందులోకి రప్పించడానికి మనం చేసే ప్రయత్నం ఎవరికి అర్థం కాక జాబ్ పోతే కూడా వదిలేస్తారు. కానీ చాలా మంది అలా బ్రతకడానికి ఉన్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోలేదు. ఈ రోజు ఆ జాబ్ లైఫ్ నుంచి బయటికి రావాలంటే ఈ రోజు వెస్టేజ్ లో ఉన్న ఒక గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే ఇతరులకు అందించి సక్సెస్ అవుతాం. ఈ రోజు ఈ ఆపర్చునిటీ నాకు ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? శంకర్ గారు. శంకర్ గారికి ఎవరిచ్చారు? వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి ఎవరిచ్చారు? రామ్కోట్ గారికి ఎవరిచ్చారు? తర్వాత గారికి ఎవరిచ్చారు? సాహు గారికి ఎవరిచ్చారు? ఆమె ఎవరిచ్చారు? ఈ చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా లేదా? అంటే ఒక నుంచి సక్సెస్ అవుతుంటే ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందని అయితే బాగుంది సార్. కానీ ఎవరికైనా చెప్తే ఏమంటున్నారు? నో అంటున్నారు. ఇప్పుడు చూసాను బాబు మా చుట్టూ వచ్చాడు ఎవరంటే వాళ్ళు
ఈ ఆపర్చునిటీ గొప్పదని మీరు అంటున్నారు, కానీ ఈ ఆపర్చునిటీ పట్టుకెళ్తే అందరికీ డబ్బులు కావాలి, అందరికీ సక్సెస్ కావాలి, అందరికీ కావాలి. కానీ మెంటాలిటీ సెలబ్రిటీ అంటే ఓపెన్ చేశారా?